Hi, this is Kirtana, Srividya Coaching Center, Anandpur. Today, Hindu editorial topic is Danger in the Sea on Kerala and the MSC Elsa 3 sinking. సో డేంజర్ ఇన్ ద సీ అంటే సీలో ఏదైతే డేంజర్ ఉందో అంటే సీలోనే డేంజర్ ఏంటంటే ప్లాస్టిక్ ఏదన్నా ఉన్నా కూడా వేస్టేజెస్ ఉన్నా కూడా సో ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ మెటీరియల్ అంతా దాని మీద డేంజర్ ఇన్ ద సీ అని చెప్పి ఎడిటోరియల్ ఇవ్వటం జరిగింది అవును కేరళ మీద ఎందుకంటే కేరళ నుండి ఎక్కువ మనకి ట్రాన్స్పోర్టేషన్స్ జరుగుతుంటాయి అన్నమాట సో డేంజర్ ఇన్ ద సీ ఆన్ కేరళ అండ్ ద MSC Elsa 3 sinking. India's response to maritime disasters must be faster and better. On the afternoon of May 24, MSC Elsa 3, carrying more than 640 containers, started tilting off the coast of Kochi, apparently due to an operational problem. The nearly 3-decade-old ship was said to be structurally safe. The crew abandoned the ship after unsuccessfully trying to right her. Now, Elsa 3 is lying at the bottom of the seabed 50 meters below. As per the cargo manifest, officials say the ship had 13 containers with hazardous goods. ఇండియా రెస్పాన్స్ టు మ్యారిటైమ్ డిజాస్టర్స్ మస్ట్ బి ఫాస్టర్ అండ్ బెటర్ సో ఇండియా యొక్క రెస్పాన్స్ మ్యారిటైమ్ అంటే ఏదైతే సీ పోర్ట్ ఉంటుందో సో మ్యారిటైమ్ అంటే టు మ్యారిటైమ్ డిజాస్టర్స్ మస్ట్ బి సో ఏదైతే ఉందో ఇండియా యొక్క రెస్పాన్స్ అనేది ఈ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మస్ట్ బి ఫాస్టర్ అండ్ బెటర్ ఫాస్టర్గా అంతా రిమూవ్ క్లీన్ చేసేయాలి అండ్ బెటర్గా ఉండాలని చెప్తున్నారు అనమాట ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ May 24th సో ఇక్కడ ఆన్ ద ఆఫ్టర్నూన్ ఇది ఒక గ్రామర్ రూల్ అండి on the morning itla vastadi on the afternoon of May 24th MSC Elsa 3 carrying more than 640 containers so MSC Elsa 3 లో 640 కన్నా ఎక్కువ కంటైనర్స్ ఉన్నాయని చెప్తున్నారు స్టార్టెడ్ టిల్టింగ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ కొచ్చి సో స్టార్టెడ్ టిల్టింగ్ ఆఫ్ అంటే అది టర్న్ అవుతుంది అంటే టిల్టింగ్ అంటే రివర్స్ అయి పడిపోవటం అన్నమాట సో tilting meaning move or cause to move into a sloping position the coast of Kochi so Kochi coast lo ఈ MSC Elsa 3 అనే షిప్పింగ్ సో అది 640 కంటైనర్స్తో పోతుండగా అది సడన్గా టిల్ట్ అవటం జరిగింది అంటే సడన్గా స్లోప్ పడిపోవటం అన్నట్టుగా జరిగింది అని అపరెంట్లీ డ్యూ టు అన్ ఆపరేషనల్ ప్రాబ్లం అపరెంట్లీ అంటే క్లియర్లీ ఎవిడెంట్లీ సీమింగ్లీ వస్తుంది అపరెంట్లీ అంటే సీమింగ్లీ evidently clearly so apparently due to an operational problem సో ఏంటంటే క్లియర్గా ఉంది అన్నట్టుగా చెప్తున్నారనమాట ఏదైతే ప్రాబ్లం ఉందో డ్యూ టు అన్ ఆపరేషనల్ ప్రాబ్లం ద నియర్లీ 3-decade-old షిప్ వాజ్ సెడ్ టు బీ స్ట్రక్చరల్లీ సేఫ్ సో the nearly 3-decade-old ship సో 3-decade-old షిప్ ఏదైతే ఉందో అది స్ట్రక్చరల్గా సేఫ్గానే ఉంది అని చెప్తున్నారు ద క్రూ అబాండన్ ద షిప్ వెయిట్ ఓకే క్రూ అంటే టీమ్ అబాండన్ అంటే లీవ్ లెఫ్ట్ అబాండన్ అంటే వర్బ్ V1 కాబట్టి లీవ్ అంటాం అబాండెడ్ అంటే పాస్ట్ కాబట్టి లెఫ్ట్ V2 ద షిప్ ఆఫ్టర్ అన్సక్సెస్ఫుల్లీ ట్రయింగ్ టు రైడ్ హర్ సో ఆ టీమ్ వదిలేసిందంట ద షిప్ ఆఫ్టర్ అన్సక్సెస్ఫుల్లీ ట్రయింగ్ టు రైడ్ హర్ సో ఎప్పుడు అంటే అది అన్సక్సెస్ఫుల్గా ట్రై చేస్తున్న తర్వాత అన్సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఆ షిప్ని వీళ్ళు వదిలేయటం జరిగింది ఆ టీమ్ అని చెప్పి చెప్తుంది నౌ Elsa 3 ఈజ్ లయింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సీ బెడ్ 50 meters below సో నౌ Elsa 3
వచ్చేసి సీ బెడ్లో కింద 50 మీటర్స్ బిలోలో అది బాటంలో పడి ఉంది అని చెప్పి చెప్తున్నారు. లయింగ్ అంటే పడి ఉండటం కింద. యాజ్ పర్ ద కార్గో manifest, officials say the ship had 13 containers with hazardous goods. So, as per the cargo manifest, సో కార్గో మేనిఫెస్ట్ వాళ్ళ వ్యూ ఏంటంటే అఫీషియల్స్ ఏమని చెప్పారంటే ద షిప్ హ్యాడ్ 13 కంటైనర్స్. సో ఏదైతే షిప్ ఉందో ఆ షిప్లో 13 కంటైనర్స్ ఉన్నాయంట. 13 కంటైనర్స్ ఎక్కువే ఉన్నాయి. అందులో 13 కంటైనర్స్లో హజార్డియస్ గూడ్స్ ఉన్నాయి అన్నారు. హజార్డియస్ అంటే రిస్క్, వేస్టేజ్ గూడ్స్, అట్లా డిఫరెంట్. ప్లాస్టిక్ని ఎక్కువ ఉండేది హజార్డియస్ గూడ్స్ అని అనమాట, రిస్కీ గూడ్స్. నెక్స్ట్ 12 had calcium carbide, a reactive compound, and 1 had rubber solution. Some 50 containers, many empty, were floating and getting tossed around by monsoon weather. Officials say the rubber solution has reacted with the seawater and accounts for the plastic pellets being found on the Kerala coast. 5 containers with calcium carbide, another pollution hazard, are lying on the seabed and need to be safely disposed of before they cause damage. Some oil pollution has also been reported. There is as yet no clarity on how to safely dispose of the plastic pellets. Next, 12 had calcium carbide. సో ఆ 12లో 12 ఏవైతే కంటైనర్స్ అందులో కాల్షియం కార్బైడ్ ఉంది అని చెప్తున్నారనమాట. ఏ రియాక్టివ్ కాంపౌండ్ అండ్ 1 హ్యాడ్ రబ్బర్ సొల్యూషన్. సో మనం ఇందాక 13 హజార్డ్స్ అన్నాం కదా, అందులో 12 వచ్చేసి కాల్షియం కార్బనేట్ ఉంటే ఒకటి వచ్చేసి రబ్బర్ సొల్యూషన్ ఉంది అని చెప్తున్నారు కంటైనర్స్లో. సమ్ 50 కంటైనర్స్. సో 50 కంటైనర్స్, మిగతా 50 కంటైనర్స్లో మెనీ ఎంటీ, చాలా ఎంటీ ఉన్నాయి. బట్ ఫ్లోటింగ్ అండ్ గెట్టింగ్ టాస్డ్ అరౌండ్ బై ద మాన్సూన్ వెదర్. సో అవి ఏంటంటే ఎక్కువ ఎంటీ ఉండటం వల్ల అవి పడిపోయి అక్కడనే ఫ్లోట్ అవుతూ ఉన్నాయి అని చెప్తున్నారు ఆ వెదర్కి. అఫీషియల్స్ say the rubber solution has reacted with the sea water and accounts for the plastic pellets being found on the Kerala coast. Next, pellets అంటే బీడ్స్, ఏవైనా చిన్న చిన్న పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని పెల్లెట్స్ అంటారు అన్నమాట, బీడ్స్. సో ఇక్కడ అఫీషియల్స్ ఏం చెప్పారంటే రబ్బర్ సొల్యూషన్ రియాక్ట్ విత్ సీ వాటర్తో రియాక్ట్ అవుతుంది అండ్ అకౌంట్స్ ఫర్ ద ప్లాస్టిక్ పెల్లెట్స్. సో అందులో ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో చిన్న చిన్న ప్లాస్టిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో బీయింగ్ ఫౌండ్ ఆన్ ద కేరళ కోస్ట్, అవన్నీ ఏంటంటే కేరళ కోస్ట్ దగ్గర బయటపడ్డాయని చెప్తున్నారు. 5 కంటైనర్స్ with calcium carbide, another pollution hazard, are lying on the seabed and need to be safely disposed of before they cause damage. 5 containers calcium carbide ఇప్పుడు 12 ఉన్నాయి, అందులో 5 containers అండ్ అనదర్ పొల్యూషన్ hazard, మిగతా పొల్యూషన్ ఏవైతే రిస్కీ ఉన్నాయో ఆర్ లయింగ్ ఆన్ ద సీ బెడ్. సో అవన్నీ ఏంటంటే ఆ సీ పైన తేలుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ నీడ్ టు బి సేఫ్లీ డిస్పోజ్డ్ ఆఫ్ బిఫోర్ దే కాజ్ డ్యామేజ్. సో అది డ్యామేజ్ అవ్వక ముందుగానే సేఫ్గా డిస్పోజ్ చేయటం బెటర్ అని చెప్తున్నారు. సమ్ ఆయిల్ పొల్యూషన్ హ్యాస్ ఆల్సో బీన్ రిపోర్టెడ్. సో కొంత ఆయిల్ పొల్యూషన్ కూడా బయటకి రావడం జరిగిందని చెప్తారు. దేర్ ఈజ్ యాజ్ ఎట్ no clarity on how to safely dispose of the plastic pellets. సో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు ఎలా సేఫ్గా ఈ ప్లాస్టిక్ ఐటమ్స్, ఈ ఆయిల్ పొల్యూషన్, వీటన్నిటిని ఎలా సేఫ్గా డిస్పోజ్ చేయాలో ఇప్పటికీ క్లారిటీ లేదని చెప్తున్నారు. దో కంటైనర్స్ హ్యావ్ tremendously boosted world trade logistics, oversight and control of what each container that passes several hands, ships and adds is a global problem. Besides, the 600 odd containers still lodged inside Elsa's 3's cargo space, some 365 tons of heavy fuel oil and 60 tons of diesel lie inside the ship's tanks. That much of the oil has not seeped out yet is 40 years, but there is every possibility of
it happening if quick action is not taken. The Chennai coast was ravaged by 250 tons of heavy fuel oil from an oil tanker that collided with an LPG carrier in 2017. MSC Elsa 3 is a toxic dump that needs to be quickly disposed of. Salvas are being engaged and they will follow international insurance protocols. So, though containers have tremendously ante tremendously to a very great, very great amount or level. సో ఏదైనా ఒక అమౌంట్, ఏదైనా ఒక సబ్స్టాన్స్ కానీ ఏదైనా ఒక లిక్విడ్, ఇప్పుడు ఏవైతే కెమికల్స్ ఇట్లా ఏవైనా ట్రేడింగ్ జరిగేవి వెహికల్స్ కానీ వాట్ ఎవర్, ఇవన్నీ ఏంటంటే హెవీగా ఉన్నాయని చెప్తున్నారు. టెర్మెండస్లీ అంటే దాని మీనింగ్ అది. బూస్టెడ్ వరల్డ్ ట్రేడ్ లాజిస్టిక్స్ ఓవర్సైట్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాట్ ఈచ్ కంటైనర్ దట్ పాసెస్ సెవరల్ హ్యాండ్స్ షిప్స్ అండ్ యాడ్స్ హ్యాజ్ ఈజ్ ఎ గ్లోబల్ ప్రాబ్లం. సో ఈ కంటైనర్స్ ఇలా హెవీగా ఉండటం వల్ల ఈ గ్లోబల్ ట్రేడ్, ఈ లాజిస్టిక్స్ ఓవర్సైట్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాట్ ఈచ్ ప్రతి ఒక్క కంటైనర్ గురించి ఒక్కొక్క నుండి ఒక్కొక్క హ్యాండ్స్కి చేంజ్ అవ్వటం, షిప్స్కి వెళ్ళటం, యాడ్స్కి వెళ్ళటం, ఇదంతా గ్లోబల్గా ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఒకరి నుండి ఒకరికి కంటైనర్స్ ఫస్ట్ షిప్పింగ్, అక్కడ నుండి వాటిని ఇంకొక దగ్గరికి పంపించి ఇంకో ప్లేస్కి పంపించి ఇదంతా ఫుల్లీ ప్రాబ్లంగా ఉంది అని చెప్తున్నాను. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్. బిసైడ్ అంటే పక్కన. సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిసైడ్స్ అండ్ బిసైడ్కి. ఇన్ ఎడిషన్ వేరు, ప్రక్కన వేరు. నెక్స్ట్, besides the 600 odd containers still lodged inside Elsa 3's cargo space. సో ఇంకా ఎడిషనల్గా 600 odd కంటైనర్స్ ఉన్నాయి, అవి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారనమాట. సమ్ 365 tons ఆఫ్ హెవీ ఫ్యూయల్ ఆయిల్. సో అందులో ఏంటంటే 365 tons ఆఫ్ హెవీ ఫ్యూయల్ ఆయిల్ ఉంది అని చెప్తున్నారు. అండ్ 60 tons ఆఫ్ డీజిల్ లై ఇన్సైడ్ ద షిప్ ట్యాంక్స్. సో హెవీ ఫ్యూయల్ ఆయిల్తో పాటు డీజిల్ కూడా ఉంది లోపల ఆ షిప్ ట్యాంక్స్లో అని చెప్తున్నారు. అంటే 60 tons. దట్ మచ్ ఆఫ్ ద ఆయిల్ హ్యాస్ నాట్ సీప్డ్ అవుట్ ఎట్ ఈస్ fortuitous, బట్ దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ ఇట్ హ్యాపెనింగ్ ఇఫ్ క్విక్ యాక్షన్ ఈజ్ నాట్ టేకెన్. నెక్స్ట్, that much of the oil has not seeped out. Seeped out ante to move or spread slowly out of a hole or something, or through something. సో ఇక్కడ సీప్డ్ అవుట్ అంటే ఏదైనా ఒకటి మూవ్ అవుతూ స్లోగా, సో దాని నుండి బయటికి రావటం అనమాట. అవుట్ ఆఫ్ హోల్ ఆర్ ఏదైనా ఒక సంథింగ్ ఒక దాని నుండి బయటికి వచ్చేదాన్ని సీప్డ్ అవుట్ అంటారు, బయటికి పడటం. సో మచ్ ఆఫ్ ద ఆయిల్ హ్యాస్ నాట్ సీప్డ్ అవుట్. సో ఆయిల్ అంత ఎక్కువగా ఏమీ బయటికి లీక్ అవ్వలేదు. ఇట్ ఈస్ fortuitous. నెక్స్ట్, fortuitous అంటే ఛాన్స్, అన్ఎక్స్పెక్టెడ్. But there is every possibility of it happening if quick action is not taken. సో ఇప్పుడు మనం క్విక్ యాక్షన్ అనేది ఇప్పుడు జరిగే దాని మీద తీసుకోకపోతే, చాలా అలర్ట్గా లేకపోతే ఫర్దర్గా మనకి ఎలాంటి పాసిబిలిటీ లేకుండా ఇప్పుడు ఏం జరిగిద్దో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారనమాట.
The Chennai coast was ravaged అంటే waste, devastate, ఇవన్నీ వస్తాయి అన్నమాట ravaged అంటే. By 250 tons of heavy fuel oil from an oil tanker that collided with an LPG carrier in 2017. సో ఈ చెన్నై కోస్ట్లో ఏదైతే వేస్టేజ్ ఉందో అది 250 tons హెవీ ఫ్యూయల్ ఆయిల్ ఉంది ఫ్రమ్ ఆయిల్ ట్యాంకర్ నుండి దట్ కొలైడెడ్ విత్ అండ్ ఎల్పిజి క్యారియర్ ఇన్ 2017లో ఇలానే ఒక షిప్ విషయంలో కూడా ఆయిల్ ట్యాంకర్ నుండి 250 tons హెవీ ఆయిల్ అనేది లీక్ అయ్యింది అని చెప్పి చెప్తున్నారనమాట. ఎంఎస్సి ఎల్సా-3 ఈజ్ ఏ టాక్సిక్ డంప్ దట్ నీడ్స్ టు బి క్విక్లీ డిస్పోజ్డ్ ఆఫ్. ఎంఎస్సి ఎల్సా-3 అనేది అదొక టాక్సిక్ డంప్ అంటే దట్ నీడ్స్ టు బి క్విక్లీ డిస్పోజ్డ్ ఆఫ్. సో అదంతా టాక్సిక్ ఏదైతే ఉందో అది రాకముందనే ఆ వేస్టేజ్ అంతా రాకముందనే ముందుగానే ఇది తీసేయాలని చెప్పి చెప్తున్నారు. Salvors are being engaged and they will follow international insurance protocols. సో సాల్వర్స్ వాళ్ళు ముందుగానే ఎంగేజ్ అయ్యి అంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవటం బెటర్ అని చెప్తున్నారనమాట. నెక్స్ట్, ద నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్ NOSDCP నేమ్స్ ద కోస్ట్ గార్డ్ as the nodal agency for such responses. In Chennai, the response was delayed by several days and there was much confusion and a lack of coordination between agencies. In Kerala, however, there has been enough time to rig an effective response with ambitious plans for economic growth that will inevitably lead to a surge in ship traffic. The government has also planned to draw more national and global transshipment traffic into India's waters. India is only set to see a great number and variety of ships of varying cargoes on its coast in future. The Kerala response will show how well prepared India is to handle a major maritime disaster. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ద నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్ ఏదైతే ఉందో వాళ్ళు నేమ్స్ ద కోస్ట్ గార్డ్ యాజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ సచ్ రెస్పాన్సెస్. సో అలాంటి రెస్పాన్సెస్కి ఆ నోడల్ ఏజెన్సీ వాళ్ళు అలా నేమ్ ఇవ్వడం జరిగింది. ఇన్ చెన్నైలో ద రెస్పాన్స్ వాస్ డిలేడ్ బై సెవరల్ డేస్. సో ఏదైతే జరిగిందో దానికి వాళ్ళు కొన్ని రోజులు డిలే చేశారని చెప్తున్నారు చెన్నైలో. దెర్ వాస్ మచ్ కన్ఫ్యూజన్. సో అక్కడ ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది అండ్ ఏ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఏజెన్సీస్. సో ఏజెన్సీస్ మధ్యలో కోఆర్డినేషన్ అనేది చాలా తక్కువ ఉందని చెప్తున్నారు. ఇన్ కేరళ హవెవర్ దేర్ హ్యాస్ బీన్ ఎనఫ్ టైమ్ టు రిగ్ అప్ అండ్ ఎఫెక్టివ్ రెస్పాన్స్. సో కేరళలో హవెవర్ అయినప్పటికీ దేర్ హ్యాస్ బీన్ ఎనఫ్ టైమ్. సో ఎనఫ్ టైమ్ టు రిగ్ అప్ అంటే to make or to build something quickly using whatever materials are available. సో ఏదైనా ఒక దాన్ని బిల్డ్ చేసేటప్పుడు తొందరగా ఏదైనా ఒకటి క్రియేట్ చేస్తున్నప్పుడు మేక్ చేస్తున్నప్పుడు వాటి ఏదైనా ఒక మెటీరియల్ చేస్తున్నప్పుడు తొందరగా చేసేదాన్ని రిగ్గప్ అంటారనమాట. ఎఫెక్టివ్ రెస్పాన్స్ విత్ అంబిషియస్ ప్లాన్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ దట్ విల్ ఇన్ఎవిటబుల్లీ లీడ్ టు సర్జ్ ఇన్ షిప్ ట్రాఫిక్. సో దాని ఒక అంబిషియస్ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయంటే ఎకనామిక్ గ్రోత్ కింద దట్ విల్ ఇన్ఎవిటబుల్లీ అంటే ఆటోమేటికల్లీ లీడ్ టు ఆటోమేటిక్గా సర్జ్ అంటే ఇంక్రీజ్. సర్జ్ మీన్స్ ఇంక్రీజ్
ఇంక్రీజ్ ఇన్ షిప్ ట్రాఫిక్. సో ఆటోమేటిక్గా షిప్ ట్రాఫిక్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో ప్లాన్ టు డ్రా మోర్ నేషనల్ అండ్ గ్లోబల్ ట్రాన్స్షిప్మెంట్ ట్రాఫిక్ ఇన్ టు ఇండియాస్ వాటర్. సో గవర్నమెంట్ ఆల్సో ప్లాన్డ్, సో గవర్నమెంట్ కూడా ప్లాన్ చేసింది టు డ్రా మోర్ నేషనల్ గ్లోబల్. సో ఎక్కువ నేషనల్ నుండి అండ్ గ్లోబల్ నుండి ఏదైతే ట్రాన్స్షిప్మెంట్ ఏవైతే షిప్పింగ్ ఉన్నాయో ట్రాఫిక్ అనేది ట్రాఫిక్ ఇంటూ ఇండియాస్ వాటర్లోకి ఎలా అన్నట్టు చెప్తారు. ఇండియా ఈజ్ ఓన్లీ సెట్ టు సీ ఏ గ్రేట్ నెంబర్. సో ఇండియా ఈజ్ ఓన్లీ సెట్ టు సీ ఏ గ్రేట్ నెంబర్. ఇండియా ఏంటంటే ఎక్కువ నెంబర్ని షిప్స్ అనేది డిఫరెంట్ అండ్ వెరైటీ ఆఫ్ షిప్స్ ఆఫ్ వేరియింగ్ కార్గోస్ ఆన్ ఇట్స్ కోస్ట్ ఇన్ ఫ్యూచర్. సో ఇండియా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఫర్దర్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ షిప్స్ని కార్గోస్ని ఎక్కువ ఫ్యూచర్లో ఉండాలన్నట్టుగా ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్తున్నారనమాట. ఇండియా కోస్ట్లో, ఇండియా బార్డర్లో. ద కేరళ రెస్పాన్స్ విల్ షో how well prepared India is to handle a major maritime disaster. సో కేరళ ఒక రెస్పాన్స్ ఏంటంటే విల్ షో ఏం చెప్తుంది, హౌ వెల్ ప్రిపేర్డ్, ఎంత వెల్ ప్రిపేర్డ్గా ఉంది కేరళ ఒక రెస్పాన్స్ అనేది, దాన్ని ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారో వాళ్ళ ఒక రెస్పాన్స్ని చూస్తేనే తెలుస్తుందని చెప్తున్నారు. ఇండియా ఈజ్ టు హ్యాండిల్ మేజర్ మ్యారిటైమ్ డిజాస్టర్. సో ఇండియాకి హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది. ఏదైనా మేజర్ మ్యారిటైమ్ డిజాస్టర్ ఎలాంటిది హెవీగా జరిగినా కూడా ఇండియాకి ఎక్కువ ఉంది, వెల్ ప్రిపేర్డ్గా ఉంది, హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది అన్నట్టుగా కేరళ ఒక రెస్పాన్స్ అనేది చూపిస్తుందని చెప్తున్నారు. సర్జెంట్ ఇంక్రీజ్ రైజ్. నెక్స్ట్ బిఫోర్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. సో మనకి టోటల్గా ఏంటంటే ఆధార్ ఒక కన్సర్న్, ఆధార్ ఒక సిగ్నిఫికెన్స్, దాని మీద ఇప్పటి నుండి న్యూగా అండి. సో ఆధార్ ఒక కన్సర్న్ గురించి చదవండి అండ్ ఆధార్ ఒక సిగ్నిఫికెన్స్ గురించి చదవండి. ద ఆధార్ ఈస్ కన్సర్న్డ్ దట్ India's response to maritime disasters must be faster and better and that the country needs to be prepared to handle a major maritime disaster. సో ఆధార్ ఒక కన్సర్న్ అండ్ సిగ్నిఫికెన్స్ కూడా చదవండి 2 minutes. నెక్స్ట్ అది కంప్లీట్ అయినా అంటే ఆధార్ ఒక కన్సర్న్ ఏంటి దాని ఒక డిజాస్టర్ ఏం చెప్తున్నారంటే, సో ఇండియా ఒక రెస్పాన్స్ అనేది అది ఫాస్టర్గా బెటర్గా ఉండటం అండ్ కంట్రీ ఒక ప్రిపరేషన్ చాలా అవసరం అని చెప్తున్నారు ఆధార్ ఒక కన్సర్న్. అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏది ఎంఎస్సి ఎల్సా 3 యొక్క సిగ్నిఫికెన్స్, దాని ఒక డిజాస్టర్ ఏంటి అంటే ఎంఎస్సి ఎల్సా 3 డిజాస్టర్ will test India's preparedness to handle a major maritime disaster and the response will show how well equipped the country is to deal with such incidents. సో ఎంఎస్ ఎల్సా 3 డిజాస్టర్ ఏదైతే ఉందో అదొక ఇండియా ప్రిపేర్డ్నెస్ అంటే ఫర్దర్గా కూడా ఇండియాకి హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది. సో ఇది ఏదైతే జరిగిందో దాని యొక్క రెస్పాన్స్ కూడా, సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ద్వారా కూడా మనకి ఇండియా ఒక కెపాసిటీ ఎలా ఉందని కూడా ఉందన్నమాట. Next questions. What happened to the MSC Elsa 3 ship off the coast of Kochi? It sank due to structural damage. Next, it titled and was abandoned by the crew due to operational problem. It collided with another ship. It was damaged in a storm. సో ఏంటి ఇప్పుడు ఎంఎస్ ఎల్సా 3 షిప్ అనేది ఇప్పుడు ఎందుకు వచ్చింది కోస్ట్ ఆఫ్ కొచ్చికి, ఏమైంది అక్కడ అంటే టిల్ట్ అయ్యింది, మన కంటైనర్స్ అన్ని టిల్ట్ అయ్యి అక్కడ లీవ్ అయింది, అది బై ద క్రూ డ్యూ టు అన్ ఆపరేషనల్ ప్రాబ్లం. నెక్స్ట్ ఆప్షన్ ఇస్ వాట్ హజార్డస్ మెటీరియల్స్ వర్ బీయింగ్ క్యారీడ్ బై ద ఎంఎస్సి ఎల్సా 3. సో ఎంఎస్సి ఎల్సా 3లో హజార్డియస్ మెటీరియల్స్ ఏమేమి క్యారీ చేస్తున్నారు, ఓన్లీ కాల్షియం కార్బైడ్, ఓన్లీ రబ్బర్ సొల్యూషన్, కాల్షియం కార్బైడ్ అండ్ రబ్బర్ సొల్యూషన్, నన్ ఆఫ్ ద అబోవ్. సో బోత్ కాల్షియం కార్బైడ్ చేస్తుంది ఐ థింక్ సో 13, 12 అండ్ రబ్బర్ సొల్యూషన్, టోటల్గా 13 వచ్చేసి మనకి కంటైనర్స్ హజార్డియస్ ఉన్నాయి అని చెప్పారు ప్యాసేజ్లో.
వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ద ఎంఎస్సి ఎల్సా 3 షిప్? సో ఎంఎస్సి ఎల్సా 3 షిప్ ఒక కరెంట్ స్టేటస్ ఏంటి? ఇట్ ఈస్ స్టిల్ ఫ్లోటింగ్, ఇంకా ఇప్పటికీ ఫ్లోటింగ్లోనే ఉందా? ఇట్ ఈస్ బీయింగ్ టోడ్ టు ఏ సేఫ్ లొకేషన్ పోయింది. ఇట్ ఈస్ లయింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సీ బెడ్. సో బాటమ్ ఆఫ్ ద సీ బెడ్ దగ్గర పడి ఉన్నాయా? ఇట్ హ్యాస్ బీన్ సాల్వేజెడ్. సో ఆప్షన్ ఇస్ సి, సీ బెడ్ కింద బాటంలో పడి ఉన్నాయని చెప్పి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ద కంటైనర్స్ విత్ కాల్షియం కార్బైడ్? సో కాల్షియం కార్బైడ్తో పాటు పొటెన్షియల్ రిస్క్ ఏమేమి అంటే అవుతాయి అని చెప్పాను. దే మే కాజ్ ఏ ఫైర్, దే మే రియాక్ట్ విత్ ద సీ వాటర్ అండ్ కాజ్ పొల్యూషన్, దే మే డ్యామేజ్ ద షిప్ స్ట్రక్చర్, దే మే నాట్ కాజ్ ఎనీ హార్మ్. సో అలా పడి ఉండటం వల్ల ద మే రియాక్ట్ విత్ సీ వాటర్ అండ్ కాజ్ పొల్యూషన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. చెప్పారు కదా, కోస్ట్ ఆఫ్ కేరళకి అరౌండ్ మొత్తము అదంతా ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంది అని చెప్పి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్పాండింగ్ టు ఆయిల్ స్పిల్స్ ఇన్ ఇండియా? సో నోడల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఆయిల్ స్పిల్స్ని రెస్పాండింగ్గా తీసుకుంటుంది అంటే ఇండియన్ నేవీయా, కోస్ట్ గార్డా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్? అంటే కోస్ట్ గార్డ్ వాళ్ళు. ఆప్షన్ ఇస్ బి. Fill in the blank. The rubber solution on the ship has dash with seawater and accounts for the plastic pellets being found on the Kerala coast. సో దానికి రబ్బర్ సొల్యూషన్ షిప్లో ఎలా ఉందంటే హ్యాస్ ప్లస్ V3. దాని రియాక్ట్స్ కాదు, రియాక్టెడ్ ఆన్సర్. హ్యాస్ ప్లస్ V3. నెక్స్ట్, పారాజంబల్. The crew abandoned the ship after unsuccessfully trying to right her. MS Elsa 3 started tilting off the coast of Kochi due to an operational problem. The ship is now lying at the bottom of the seabed 50 meters below. The nearly 3-decade-old ship was said to be structurally safe. సో ఫస్ట్ ఏంటి, మనం దేని గురించి మాట్లాడామంటే ఫస్ట్ బోట్ గురించి మనం మాట్లాడటం జరిగింది. సో బి ఏంటది, అది ఏమైందంటే టిల్ట్ అయింది. టిల్ట్ అయిన తర్వాత ఏమైందంటే అది టిల్ట్ అయ్యే ముందు అది ఎలాంటిదంటే 3 decade ఓల్డ్ షిప్, అది స్ట్రక్చరల్గా అయితే సేఫ్గానే ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ డి. ఇది నెక్స్ట్ ఇది అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ షిప్ని అక్కడితో వదిలేశారు అనమాట, ఆ టీమ్ని అన్సక్సెస్ఫుల్గా. సో దాని నెక్స్ట్ అది ఎక్కడ పడింది అంటే సీ బెడ్ 50 meters బిలోలో ఆడపడి ఉంది, బాటమ్ కింద ఉందని చెప్తున్నారు. బీడీ ఏసీ పారాజంబల్. నెక్స్ట్, ఎర్రర్స్. The Chennai coast were ravaged by 250 tons of heavy fuel oil from an oil tanker that collided with an LPG carrier in 2015. సో ద చెన్నై కోస్ట్ అనేది సింగులర్ కాబట్టి వర్ కాదు, వాజ్. ఇన్ కేస్ కోస్ట్స్ ఇట్లా ఏమైనా వచ్చినప్పుడు మాత్రం వర్ అనమాట, ప్లూరల్లో ఉంది. ఇప్పుడు సింగులర్లో ఉంది కాబట్టి వాజ్. ద కేరళ రెస్పాన్స్ విల్ షోడ్ హౌ వెల్ ప్రిపేర్డ్ ఇండియా ఈజ్ టు హ్యాండిల్ ఏ మేజర్ మ్యారిటైమ్ డిజాస్టర్. కేరళ ఒక రెస్పాన్స్ ఎలా చూపిస్తుంది, అది చేసే హ్యాండిలింగ్ ఎలా ఉంది అని చెప్పంటే విల్ షో, విల్ ప్లస్ V1, మోడాల్ ప్లస్ V1. ఆల్రెడీ చెప్పాను మోడాల్స్ అంటే విల్, షెల్, షుడ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. V1 అంటే షోడ్ కాదు, షో, విల్ షో. సో దట్స్ ఇట్ అండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏమన్నా అడిషనల్గా ఇంప్రూవ్ చేసుకుందాం, యాడ్ చేద్దాము అంటే యాడ్ చేద్దాము. సో ఏమన్నా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.